శివుడు అంటే ఎవరు? ఏదో కాలం లెక్కల్లో లేని ప్రాచీన సమయం. సృష్టి ఆరంభం కాని సమయం. ఆకాశం లేదు, భూమి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. అన్నీ శూన్యం, నిశ్శబ్దం మాత్రమే. అదే శూన్యంలోని శక్తిగా ఒక అజ్ఞేయమైన కాంతి నీలిరంగు ధూళి మధ్య ప్రకాశించింది. ఆ కాంతి ఎవరూ సృష్టించలేదు. ఆ కాంతి నుంచే సృష్టి పుట్టింది. ఆ కాంతినే శివతత్వం అంటారు. ఆ శివతత్వం కదలిక చెందింది. కదలిక వల్ల శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓం మొదటి నాదం. ఓం నుంచే 5 భూతాలు పుట్టాయి: ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. అవి కలిసే విశ్వం ఏర్పడింది. ఇలా శివుడు ఒక రూపం కాదు, ఆయన సృష్టికి పుట్టిన మూలప్రాణం. విశ్వం మొత్తాన్ని నడిపించే ఆ శక్తి, అది శివశక్తి. శివుడు ఎందుకు శూన్యంలా ఉంటాడు? శివుడి కళ్లలో సృష్టి అంతా ఉంటుంది. కాని ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా, ధ్యానంలో ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అవసరాలు లేవు, కోరికలు లేవు. ఆయనకు ఒకే లక్ష్యం: ప్రపంచం సమతుల్యంగా ఉండాలి, జీవులు ధర్మమార్గంలో నడవాలి. శివుడు శూన్యం, కాని అదే సమయంలో పూర్ణం. ఆయన లేని చోట ఏదీ లేదు, ఆయన ఉన్న చోట అంధకారం లేదు. ఆయన కైలాసంలో కూర్చుంటాడు, చల్లని మంచు మధ్య, గంగ తలలో ప్రవహిస్తూ, జటాజూటం చిమ్ముతూ, చంద్రకాంతిని ధరించి, పాము మెడ చుట్టూ కట్టుకుని, కళ్లలో అగ్ని మెరుపు. ఎందుకు అలా ఉంటాడు తెలుసా? ప్రపంచం ఎంత కఠినమైనా ఆయన దాన్ని భయం లేకుండా స్వీకరిస్తాడు. ఆయన పామును కంఠంలో పెట్టుకున్నాడు అంటే మనలోని భయం, విషం, అహంకారం అన్నిటిని మింగి మనల్ని రక్షించేవాడు. సముద్రమథనం కథలోని శివుడు. ఒకసారి దేవతలు, దానవులు కలిసి సముద్రాన్ని మదించారు. అక్కడ నుంచి అమృతం కాకుండా ముందు ఒక కాలకూట విషం బయలుదేరింది. ఆ విషం అంత ఘోరమైనది, అది విశ్వాన్నే దహించేస్తుంది. అప్పుడు ఎవ్వరూ దాన్ని తాకడానికి సాహసించలేదు. కాని శివుడు ముందుకొచ్చాడు. అతడు ఆ విషాన్ని మింగేశాడు. దేవతలు భయపడి ఆయనకు పార్వతీగారు ఆ విషం గొంతు దాటకుండా ఆపారు. అందుకే ఆయన గొంతు నీలం అయింది, నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఇది ఏం సూచిస్తుంది తెలుసా? శివుడు ప్రపంచం కోసం బాధని స్వీకరించే త్యాగరూపం. అతను మనలోని అంధకారాన్ని తనలో మింగి మనసులో కాంతి నింపుతాడు. శివుడు శక్తి లేకుండా నిశ్శబ్దం. పార్వతీదేవి ఆయనలో శక్తిని కలిగిస్తుంది. ఆ ఇద్దరి కలయికే సృష్టికి మూలం. శివం, శక్తి కలిసినప్పుడు మాత్రమే విశ్వం కదలికలో ఉంటుంది. పార్వతీ అనేది ప్రకృతి, ప్రేమ, సృజనాత్మక శక్తి. శివుడు అనేది జ్ఞానం, నిశ్శబ్దం, చైతన్యం. ఇద్దరూ కలిసినప్పుడే జీవం పుడుతుంది. శివుడు మనలో కూడా శివుడు ఉన్నాడు. మన హృదయం ఆయన ఆలయం. మన ఊపిరి ఆయన మంత్రం. ప్రతి ఊపిరిలో హం అని శబ్దం వస్తుంది. హంస అంటే నేను ఆ శివుడిని. కాని మనం ఈ ప్రపంచంలో మన అహంకారంతో, కోరికలతో, ద్వేషంతో ఆ శివతత్వాన్ని మర్చిపోతాం. ధ్యానం, భక్తి, ప్రేమ ఇవి మనలోని శివుణ్ణి మేల్కొలుపుతాయి. శివుడు భక్తిని ఎలా పరీక్షిస్తాడు? పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఒకసారి ఒక వేటగాడు వృక్షం కింద కూర్చొని ఆకులు చల్లుతూ ఉన్నాడు. అది బిల్వపత్రం అని తెలియకుండా శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అతనికి తెలియకుండానే పూజ జరిగింది. శివుడు ఆనందించి అతనికి మోక్షం ఇచ్చాడు. దాంతో తెలుస్తుంది, శివుడికి కఠిన పూజలు అవసరం లేదు. భక్తి, నిజమైన మనసు ఉంటే చాలు. ప్రతి అణువులో శివుడి శక్తి ఉంది. ప్రతి శబ్దం, ప్రతి కదలిక ఆయన అనుగ్రహం. కాలం కూడా ఆయన కింద నడుస్తుంది. అందుకే ఆయనను మహాకాలుడు అంటారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు నిలుపుతాడు. కాని లయ చేయడం శివుడి పని. లయ అంటే అంతం కాదు, అది కొత్త సృష్టికి మార్గం. అంటే శివుడు నాశనం కాదు, మార్పు. శివుడు మనకు 3 విషయాలు నేర్పుతాడు. నిశ్శబ్దం యొక్క శక్తి మాటల కంటే లోతైనది, మనలోని శాంతి. త్యాగం యొక్క అర్థం మనం ఇతరుల మంచి కోసం కష్టాన్ని స్వీకరించాలి. ప్రేమ యొక్క రూపం నిజమైన ప్రేమలో భయం లేదు, ద్వేషం లేదు. శివుడు దేవుడు మాత్రమే కాదు, అతడు ప్రపంచం మొత్తాన్ని నడిపించే సజీవ శక్తి. ఆయన సృష్టి, స్థితి, లయ 3 కలయిక. ఆయన భయం కాదు, ఆయన శాంతి. ఆయన శూన్యం కాదు, ఆయన పూర్ణం. ఆయన దూరం కాదు, మనలోనే. శివోహం, నేను శివుడిని. ఈ మాట మనకు గుర్తు చేస్తుంది మనం కూడా ఆ శివతత్వంలో భాగమే. ఇది శివుని తత్వం గురించి ఒక ఆధ్యాత్మిక దీర్ఘగాథ. వింటే భక్తి, ధ్యానం,
శాంతి కలిసిన అనుభూతి కలుగుతుంది.